టైం 10:30 అవుతుంది. కూరగాయలు చదువుడే కాలే మాది. కూరగాయలు చదరాలి మేము. ఇంకా మా కిచెన్ చూస్తారా ఒకసారి? మా కిచెన్ చూసి జడిచిపోతారు. ఇప్పుడు మా ఇల్లు మా కిచెన్ చదువుకొని అనుకోవాలి మేము. తోపులం మేము, అసలు తోపులం అంటే తోపులం. డ్యూటీలోకి వచ్చి గంట సేపు కూర్చున్నాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వీడియో ఏంటో తెలుసా? నేను మా అత్తయ్యతో కలిసి మార్కెట్కి వెళ్ళాను. మా దగ్గర ట్యూస్డే ఉంటుంది వెజిటేబుల్ మార్కెట్. సో ఇవాళ నేను మా అత్తయ్య అయితే వెళ్ళాము. మరి ఏమేమి కొన్నాము, ఇంకా ఈ రోజు ఈవినింగ్ టైం మా ఇంట్లో ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తాం అనేది ఇవాళ వీడియో చూసేయండి. మరి ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. మార్కెట్ చలి పెడుతుంది, స్వెటర్ వేసుకోలే, ఏం వేసుకోలే. ఊరికే పోతున్నాం కాబట్టి 2-3 తీసుకొని వద్దాం అంతే. ఊరికే పోతున్నాం కాబట్టి 2-3 తీసుకొని వద్దాం. టమాటో, గోంగూర. మా అత్తకు చలి పెడుతుందంట, స్వెటర్ వేసుకోకుండా కూరగాయలు పోతున్నాం. అత్త కూడలం తెలియమంతులం. చలికాలం చలే పెడుతుంది. మరి ఏం వేసుకుంటామో ఎక్కడ ఆకుకూరలు, గోంగూరనా మంచిగా ఎంతనో అడుగు. 10 రూపాయలు కట్టమ్మా. మెంతం కూర కూడా ఎట్లా ఇస్తున్నాడు? చిన్న కట్టి అంటే ఇప్పుడు 20కి 3-4 ఏం లేదు. గోబీ పువ్వు ఇవాళనే చేసిన కదా, కాలీఫ్లవర్ ఇవాళనే తీసిన కదా, చేసిన కదా అంటున్నా. ఎట్లా అంకుల్? 50 పావా? 10 రూపాయలు. 10 ఇవి ఎంత? 10 రూపాయలు. చిన్న చిన్న ఆలు 10 రూపాయలు. మసాలా వేస్తే బాగుంటుంది. 10 రూపాయలు అంట అత్తమ్మ. ఇది బాగుంది చూడు. 10 రూపాయలు. అది కాదు ఇంకోడు, ఎల్లిగడ్డ కావాలంటే. ఎల్లిగడ్డ గిడ ఒక ఆయన పెడతాడు చూడత్తమ్మా. ఆడా అర్ధ కిలోనే. తీసుకున్నావు కదా? ఎట్లా అంటే 1 కిలో 30 మాట తీసుకున్నట్టుంది. ఎంత ఉన్నాయి కదా, 15 రూపాయలు ఇవ్వండి. సగం అంటే ఇచ్చి సగం ఇట్లా ఉన్నాయంట. ఎంత ఉన్నాయమ్మా? చామంతి దగ్గర తీసుకున్నాం. 15 రూపాయలకి ఎట్లు ఇస్తారమ్మా? 20 రూపాయలు అవుతారు. ఇచ్చేసే లేదు సరేలే 20 రూపాయలు. నాకేమొస్తుంది మీరే చెప్పండి. 20 రూపాయలు. 1/4 కిలో 30 రూపాయలు అంటున్నావు. చేసాక ఇగో అమ్మ 1/4 కిలో తీసుకుంటే మీకు లాభం. అర్ధ కిలో అదే చెప్తున్నా నేను కూడా. ఏంటి ఇచ్చేసేమ్మా. ఒక 2 ఎల్లో కూడా వేసి ఎలా ఉన్నాయి? ఉండని 2 వేయని. అయిపోయింది. వెళ్తుంది. 1/4 కిలో. 1/4 కిలో ఎంత వేస్తున్నావు మనం? చేపలు 20 రూపాయలు. ఎక్కడో పోయిండు. నిమ్మకాయలు అంటాడు. రేగి పళ్ళు, గేగులు ఏమి చూపియవా? అవి పొడుగు అంటారు కదా, బాస్మతి. బాస్మతి గోధుమది ఉంటుంది, బాస్మతి ఉంటుంది. అట్లా ఎట్లా అంటే ఇంతకి ఇవి తింటూ వేసుకో, నోట్లు వేసుకో. ఎట్లా ఇస్తావు? కర్నూలు 50 3 డబ్బాలు వచ్చేసి 3 డబ్బాలు బాగున్నాయి. ఇక్కడ పెండ అయితే పిండి అవుతుంది. అది ఎంత డబ్బా?
అయిపోతున్నాయి చూడగా సగం చర్చి చేస్తా 4 ఒకటి ఎక్కువ ఉంటుంది అత్తమ్మ. 2 ఎట్లా అమ్మా డబ్బా? 3 అదే డబ్బా 4 ఏం రావాలి 50 అండి 4 ఇవే 53 అని 4 వేసిన బాగున్నాయి కాదు. ఇంకొకటి తీసుకున్నావా? కురుమంటే ఒకటి ఇవ్వండి. ఇంకో 50 రూపాయలదా? ఇంకా 50. ఇంకా 50 రూపాయలు అలాగే ఇచ్చే. మరి అవేమిటో సరిపో, అదే చెప్తున్నా నేను కూడా. ఒకరాడికే ఉం? ఒకరాడికే ఆహా, చేయడానికి మిక్స్ కలుపుకోవడానికి పిల్లలకు స్నాక్స్ లాగా. సరిపోతలేదు అదే మరి అదేమిట్లకి అవుతుంది, 2 రోజులు వస్తుంది అంతే. ఎంతమంది ఏదైనా తీసుకుపోతారు నా దగ్గర. ఉం. ఇక్కడనేనా ఆంటీ మీరు? ఇక్కడే కూర్చో ఆహా, హైదరాబాద్నేనా? హైదరాబాద్. అంటే చాలా ఇక్కడ ఉంటాం 40 ఏళ్ళు ఇవి అక్కడ నుంచి తెప్పిస్తావు మరి ఇవి? కర్నూలుకి వస్తాయి. అదే అదే. నాకు షేట్ వేస్తాడు ఇంకొక మ్హూ. 2 ఏమేమి ఉన్నాయి ఈడ? కర్నూలు బియ్యం, కర్నూలు బొంగులు, ఇంకా అటుకులు ఉన్నాయా? కొన్ని వేయాలి కదా. చాలా కానీ అట్లే మీకు అసలు చేయడం ఎక్కువ చేస్తా. ఏమో ఏంటి ఉన్నాయి ఆంటీ దగ్గర? గోధుమ, రాగి, ఆ, బాస్మతి, ఆ, మక్క అటుకులు, ఆ. ఇది మక్క కురుకులు. కూరలు అంటే తినరేమో కానీ మక్క అటుకులు అందులో కలిపితే బాగుంటుందో. చూపిస్తా చూపి. ఇంతకుముందు తీసుకుపోయినా నీ దగ్గర, మళ్ళా తీసుకుపోయినా అటుకులు తీసుకుపోయినా, మురుగునాలు తీసుకుపోలే కానీ అటుకులు తీసుకుపోయినా మక్కవి బాగుంటాయి అమ్మ అంటే. ఇవి కలుపుకున్నాం మరి. ఇవి కలుపుకోవద్దు అటుకులు. మక్క అటుకులు ఇవ్వాలా ఇవ్వాలా అటుకులు ఆంటీ, అటుకులు అటుకులు. జొన్న అటుకులా జొన్న అటుకులు ఉంటాయి ఉంటాయి. ఇవి తీసుకొని పక్కెట్టేసి. వెళ్ళక అవి అంతా కలుపుతుంది బాగుంటుంది. ఏ వద్దు, అటుకులు పోపు పెట్టేసుకుని అన్ని కలిపితే బాగుంటుంది అత్తమ్మా. 50,000 ఇవ్వాలా పోసి పెట్టుకోవాలి. రుచి ఉంటుంది ఆమెకు తెలుసు. అది బాగుంటాయి జొన్న అటుకులు. అమ్మకు తెలియదు. నేను ఎక్కువ దోశలలో వేస్తాను తీసుకపోయి. ఇది ఎట్లా అమ్మకి ఇస్తాను. అవి కూడా అంతే. అయిపోవచ్చినాయి అటుకులు మురుమురాలు. చాలా తీసుకుపోతున్నారు. ఒక్కొక్కరు 100 రూపాయలు, 150 రూపాయలు. ఇవే పోపు పెట్టుకొని కలుపుకుంటే బాగుంటుంది. పల్లీలకి నాకు వేసుకొని చేసుకుంటే అయిపోతుంది అత్తమ్మా. పల్లీలు, కల్లమక్క, జీలకర్ర వేస్తే మస్తు ఉంటుంది. ఇది మళ్ళీ వస్తావు నా దగ్గర. నేను వస్తేనే వస్తుంది మా అత్త. ఇంక రోజు కూరగాయలు తీసుకుపోయినా సరిపోతుంది ఆమెకు. బాగుంటుంది. 20 రూపాయల కిలో. పండు పండు ఇది ఖర్చు ఖర్చు తీయకు. ఏంటమ్మా తక్కువనే 40 తక్కువనే. 40 మీకు తక్కువ, మాకు కాదు. మీకు తక్కువ 40 రాదు వస్తుంది. ఇదే ముందు అది ఏం లేదు 30 ఇచ్చేసి లేదమ్మా రాదమ్మా అది వస్తుంది. 30 ఇచ్చేసి నేను ఆడ గడ్డలు తీసుకుంటే 10 రూపాయలు కానీ నువ్వే వద్దా? నువ్వు వద్దన్నా నేనే. బ్లూనే కదా అది. బ్లూ కలర్ ఆ. ఎంత? ఏది మరి చెప్పు ఎంత అన్నా? 100 రూపాయలు. ఎందుకు అట్లా?
చెప్పు, ఇచ్చే రేట్ చెప్పు, నువ్వు అట్లా చెప్పకు కానీ. ఈయన దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి, బట్ రేటు మాత్రం తక్కువ చేయడు. కాకపోతే మనకు కావాల్సిన లేడీస్ కావాల్సిన అన్ని ఐటమ్స్, క్లిప్పులు, దండలు, కమ్మలు, స్టిక్కర్స్ అన్నీ ఉంటాయండి. కొంచెం రేట్ తగ్గిస్తే ఎంత బాగుంటుంది కదా, అస్సలు తగ్గియరు. ఇంక ఇవాళ మార్కెట్ అయితే ఇది, అన్నీ తీసుకున్నాము, ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. 40 రూపాయలు అని చెప్తే 10 రూపాయలవి 2 ప్యాకెట్లు తెచ్చింది. 20 రూపాయలు ఇండియన్ మదర్. ఇవి 4 ప్యాకెట్లు. ఇప్పుడు అవి ఇంకా మురుగురాలు తెచ్చినాం స్నాక్స్కి. మురుగురాలు, అటుకులు, జొన్న అటుకులు, జొన్న అటుకులు, మురుగురాలు ఇస్తా అంటే 5 ఇస్తుంది ఆమె. నేను పాత ఆమెను కాబట్టి ఇస్తుంది నాకు. నేను ఎప్పుడెప్పుడు పిల్లలు తెస్తా కదా. ఇవి అటుకులు, మురుగురాలు. ఓకే, ఇవి చూసిరు కూరగాయలే మనకి ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా. ఇంకా కానీ అప్పట్లో తక్కువ రేటు, ఇప్పుడు ఏది ఉన్నా ఎక్కువ రేట్లే. టమాటా అలా ఏం వీళ్ళు మంచిగా చేసింది ఏం లేదు పొలం. ఇదంతే. ఇవేంటివి? పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు కడకూడదు. 20 రూపాయలు వాడు మనకి ఇచ్చిండే అసలు 40 రూపాయలు అని చెప్పి 20 రూపాయలకి ఇచ్చిండాడు. పుంటి కూర ఆడు 20కి 3 ఇస్తారు, 4 ఇయ్యలే. ఆమె సీరియస్ అయింది. ఇప్పుడు పోతే ఇస్తారు. ఇవట్ సీరియస్ అయింది ఆమె. 20కి 4 ఇచ్చే అంటే ఇవి 10 రూపాయలు. అవి 10 రూపాయలు. కూరగాయలు ఇవి మనం తెచ్చిన కూరగాయలు. ఇవాళ టైం 10:30 అవుతుంది. కూరగాయలు చదువుడే కాలే మాది. కూరగాయలు చదరాలి మేము. ఇంకా మా కిచెన్ చూస్తారా ఒకసారి, మా కిచెన్ చూసి జడిచిపోతారు. ఇప్పుడు మా ఇల్లు, మా కిచెన్ చదువుకోమని అనుకోవాలి మేము. తోపులం మేము, అసలు తోపులం అంటే తోపులం. డ్యూటీలోకి వచ్చి 1 గంట సేపు కూర్చున్నాం. ఎవరన్నా డ్యూటీకి వచ్చి ఎంబడెంబడి పని చేసుకుంటారు. మేమేం చేసినాం అంటే కూర్చున్నాం 1 గంట సేపు మంచిగా నిమ్మలంగా కూర్చున్నాం. ఈ పిచ్చలేసి నాకు చాలా అసలు ఏమైందంటే క్యాంపస్లో ఇవాళ నన్ను వేరే క్యాంపస్కి ఇన్విజిలేషన్ కాదు, పిల్లలు ఎంబడి పంపించారు నన్ను. సో ఆడ నాకు లోపల వేసి బయట వేసి ఆ చల్లసలికి నాకు చేత కాలేదు, వచ్చి నేను కూర్చున్నా. ఆమె మా మామయ్య లేడని చెప్పేసి ఆమె బయట కూర్చుంది. పిల్లలు ఆడుకుంటారు. సో పని ఎవరు చేస్తారు మరి? పని అంతా అట్లనే పండుకుంది పని. ఇప్పుడు మేము పండుకోవద్దు, ఇప్పుడు పని చేసి పండుకోవాలి. సో మరి ఎంత టైం పడుతుందో ఏందో. మళ్ళీ రేపు నా కొడుకు బర్త్డే, మళ్ళీ పొద్దున్న లేవాలి. ఎందుకంటే 8కి నేను డ్యూటీకి వెళ్ళాలని, టెంపుల్కి పోయి వచ్చి డ్యూటీకి వెళ్ళాలి. మరి ఎప్పుడవుతుందో ఏందో. మా పని చూద్దరు పండి ఒకసారి ఎట్లుందో. మా ఇల్లు అసలు ఇప్పుడు నా బెడ్రూమ్ చూసేది ఇంకా జడుచుకుంటారు. పైన ఏడ చూసినా అన్ని ఉతికిన బట్టలే ఉన్నాయి, సదిరింది లేదు, పెట్టింది లేదు. ఎన్ని బట్టలు ఉన్నాయి అంటే అన్ని బట్టలు ఉన్నాయి. 1 రోజు 2 రోజులు చేత కాకుండా ఏడ పని ఆడుంటే మాత్రం ఇల్లు చెత్తకుండా అయిపోతుంది. మేము ఇంకా పుంటికూరకి వెళ్తుంది. ఎప్పుడు గిల్లాలి అది, ఎప్పుడు వండాలి మనం? ఇప్పుడు అది గిల్లకు, ఇప్పుడు గిల్లే పని పెట్టినామంటే కాదు, ఖరాబ్ అవుతుంది. అయ్యో మరి ఎట్లా మళ్ళా ఎప్పుడైతుంది? నేను కిచెన్లోకి పోతాను, నేను ఇవన్నీ సర్దుకోవాలి. అబ్బా గిన్నెలన్నీ తోమాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదంతా సర్దపోతే పొద్దుగాల ఇబ్బంది అవుతుంది. సరే పెట్టుకో. ఫ్రిడ్జ్ చూడొద్దని చెప్పినప్పుడు చూడొద్దు అంతే. నువ్వు మనకి చేతులాదు, పండ్లు రాలితే నీకు చెప్పిన మాట వినాలి కన్నయ్య. నువ్వు అసలు అరే వద్దనా? వద్దు వద్దు తీసేస్తున్నా. 3 4 2 1. నువ్వు చూసినావని నాకు తెలుసులే. నాకు అన్ని కథలు చెప్పక, నువ్వు చూసినావని నేను చూసిన. మీ డాడీ సర్ప్రైజ్ అనుకుంటాడు కాబట్టి వీడు ఇంకా చిన్నపిల్లగాడు అనుకుంటాడు. మీ డాడీ సర్ప్రైజ్ ఇవ్వనీకే చూడాడు అనుకుంటాడు మీ డాడీ. షాక్ అయిపోయి షేక్ అయిపోవాలి. బర్త్డే అని కేక్ తెప్పించిండు. సో ఇద్దరం కష్టపడి ఫ్రిడ్జ్లో దాపెట్టినాం, నేను ఇలా డాడీ. వీని బయటికి పంపించి మరి లాస్ట్కి వస్తే ఏమైంది? చూసి నేను ఏముంది అందులో, సర్ప్రైజ్ లేదు, తొక్కలేదు. 12 వరకు ఉంటే కేక్ కట్ చేద్దాం అంతే. చేసేది ఏముంది ఇప్పుడు? తెలిసిపోయిందా అయిపోయి. వీడు సూర్యునికి బక్క ఉంటుంది కానీ మస్తు బలం ఉంటుంది దీని దగ్గర. సరే మరి
మళ్ళీ మనం 12కి కలుద్దాం. ఆ లోపల నేను ఈ క్లీనింగ్ అంతా చేసుకొని అలా ఇంక ఎలా అయినా తప్పదు, ఎలా అయినా 12 మేలుకుంటాం కదా. సో ఈ వర్క్ అయినా చేసుకుందాం, అది ఎలా అయినా అది అయ్యే వరకు అదే టైం అవుతుంది. తిడుతున్న అమ్మగారు బర్త్డే అయినా బర్త్డే కాకుండా చెప్పిన మాట వినకపోతే తిడతారా చెప్పండి మీరే. నువ్వు తెచ్చినావు నాకు తెలియదు. అవి హట్టు